హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ క్రాంతి వ్లాగ్స్. ఇది వచ్చేసి సండే రోజులో అండి. సండే రోజు కొంచెం లేట్గా పడుకోవచ్చు కదా, పిల్లలకు స్కూల్ ఉండదు. అయితే ఒక 7 కల్లా అయితే లేసానండి. అలానే గ్యాస్ స్టవ్ అంతా అయితే క్లీన్ చేసుకొని దివాను ఇదంతా అయితే నీట్గా సదిరేసుకున్నాను. అయితే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా అయితే వచ్చేస్తుంది. నేనైతే ఫుల్గా వర్షం పడిందండి రాత్రి. ఆ మొక్కలు ఆడబెట్టాను కదా, దాంట్లో పడ్డ నీరంతా ఎటపడేసి ఇక్కడంతా అయితే పడ్డాయి. ఇది కూడా ఇక్కడ తులసికోట దగ్గర కూడా ఇక్కడ అంతా అయితే పైన అంతా ఉందండి వాటర్. ఇదంతా చూడండి గోడకంతా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ అయితే ఇంకా 3 కిందకి దించేసి ఇదంతా క్లీన్ చేసుకొని అది కూడా అయితే క్లీన్ చేసుకొని ఈ బాల్కనీ మొత్తం అయితే ఇంకా నీళ్ళైతే పోసి పారగొడతానండి. ఇగో పిజన్స్ వచ్చాయి. బియ్యం వాళ్ళు ఎవరు వేసారు తింటా ఉన్నాయి. మా వాడు లేచిందంటే ఇంకా తెస్తాడు, ఒక గ్లాస్ బియ్యం తీసుకొస్తాడు, మంచి బియ్యం. మా వాళ్ళు ఇంకా ఏదో లేచిందంటే ఇంకా చేసే పనిలో వాడొస్తాడు. బయట తెచ్చుకొని వచ్చేసి లోపల కూడా ఇల్లైతే తడుస్తాను. అబ్బా లేచిర్రు. ఇదిగోండి వాళ్ళు మొత్తం అయితే కడిగాను, ఇంకా అదైతే పోలేదండి. అది కూడా అంతా కడిగాను, పాట్స్ కడిగేసి నీట్గా పైన అయితే పెట్టుకున్నాను. అవి కూడా అయితే కడిగేసి ఆడ పెట్టానండి. ఆరాకైతే అక్కడ పెడతాను. గులాబీ మొక్కలు వేస్తే మాత్రం చేస్తే పెడతాను. ఇంకా కూడా అయితే మొత్తం నీళ్ళు బస్ పారగొట్టి ఇంకా తుడిసి వేసుకున్నానండి. ఆడి వరకు కూడా అంతా పక్కన వాళ్ళు కూడా పండగకి అందరు విలేజ్ వెళ్ళారు, మేము మాత్రమే ఉన్నాం. దివాళీకి అయితే ఇక్కడ 4 days అయితే లీవ్ ఇచ్చారండి. కిడ్స్కి మాత్రం స్కూల్లో 4 days అయితే ఇచ్చారు. మరి ఇంకా ఆఫీస్ వాళ్ళకి ఎలా ఇచ్చారో తెలియదు. కానీ మా హస్బెండ్ కూడా నిన్న ఈరోజు పోదాం అంటున్నాడు. మళ్ళీ 4 రోజులకు పోను రాని ఎందుకనేసి లైక్ తీసుకున్నాం. లెమన్ వాటర్ అయితే తాగుతూ ఉన్నామండి. తలా ఒక గ్లాసు. ఈరోజు మా ఫ్రెండ్కి కూడా పోసి ఇచ్చాను. తాగేసేయి, స్నానాలు చేపిస్తాయి ఇద్దరికి. ఓకే. ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మా హస్బెండ్ సండే రోజు అయితే డైట్ చేయరంట. అదే రాగి జావ అది తాగరంట. రోజు ఉదయాన్నే 2 గ్లాస్ అయితే రాగి జావ తాగేవారు. ఈరోజు అయితే సండే కూడా డైట్ ఎవరు చేస్తారు, సండే కూడా ప్రశాంతంగా తిని అనేసి అయితే అలా దోశ పిండి ఉందండి. ఎగ్స్ తెచ్చుకోవడానికి అయితే బయటికి వెళ్ళారు, ఎగ్ దోశ కావాలనేసి. మా పిల్లలు కూడా అయితే వెళ్ళారండి. పిల్లలకైతే స్నానాలు మా ఫ్రెండ్ చేసింది కానీ మా వాడు చేయలేదు. వాడు కూడా వచ్చినాకైతే చేయిస్తాను. ఎగ్స్ అయితే తెచ్చుకోవడానికి వెళ్ళారండి. ఈ లోపు అయితే నేను చట్నీ చేస్తాను. మళ్ళీ వచ్చి రాగానే స్నానాలు చేయించి అయితే పెట్టేస్తాను. చూస్తూ ఉండండి. ఇవ్వండి మా వాళ్ళని ఒకటి తెచ్చుకోమని పంపిస్తే ఒకటి తెస్తారండి. ఇది మిల్క్ షేక్ రుచి మరిగిరు మా వాళ్ళు వెనీలా. ఇది ఒకటి 40 రూపీస్. అసలు వద్దమ్మా తాగకూడదమ్మా అని చెప్తుంటే స్వీట్ కార్న్. ఇప్పుడు ఇది చలికాలం, తినొచ్చా అసలు? ఇది తినొచ్చా? అవ్వండి ఎగ్స్ తెచ్చారండి. మడ్డు అంటున్నాడు పిల్లల్ని ఎందుకు పోయి తీసుకెళ్ళినా అని. మిమ్మల్ని వెళ్ళిపోతే డబ్బులు అంతా బొక్క చేస్తూనే ఉంటారు. స్నానం చెప్పితా. ఇదిగోండి దోశలు అయితే పోసానండి. తలా ఒక ఎగ్ దోశ, నేనైతే చీజ్ దోశ అయితే వేసుకున్నాను. మా హస్బెండ్ చీజ్ దోశ తినరండి, నేనైతే వేసేసుకున్నాను. మాకు దప్పు దోశ అయితే మాకు సరిపోతుంది. మీరు తీసుకోపోతారా? పండి. ఇంకా తినేసి బట్టలన్నీ అయితే వాష్ చేశానండి. వాష్ చేసి ఇంకా ఫిష్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. చాలా డేస్ అయింది ఫిష్ తినక. చికెన్ తింటున్నాం కానీ మటన్ అయితే అసలు ఇక్కడ తెచ్చుకోము. అప్పుడప్పుడన్నా సీ ఫుడ్స్ మంచిదనేసి పిల్లలకి అలవాటు చేద్దామనేసి చికెన్ తీసుకోవడానికి అయితే వెళ్ళాము. షాపులకి అయితే వెళ్ళలేదండి. ఇక్కడ రోడ్ సైడ్ తెచ్చుకొని అయితే అమ్ముతుంటారు. వాళ్ళ దగ్గర ఎప్పుడెప్పుడైతే ఫ్రెష్గా ఉంటాయి. ఇంటి దగ్గరలోనే అయితే ఉంది. వెళ్ళేసి ఒక కేజీ అయితే తీసుకొచ్చాం. మా హస్బెండ్ ఇంకో చేప అయితే తీసుకుందాం అనుకున్నారు. ఆ ఒక్క చేప అయిపోతే చాలు అనుకున్నా. నాకు ఇంకా ఫిష్ అంతగా అలవాటు కాలేదండి. తింటాను, లైట్గా గ్రేవీ వేసుకొని అయితే తింటాను, పర్లేదు. మా పిల్లలు కూడా అయితే తిన్నారు. ఈసారి కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటాము. ఇవి తినడానికి ముళ్ళలతో భయం అండి సగం, అందుకే ఎక్కువగా తీసుకురాము. చేపల పులుసు అయితే ఆల్మోస్ట్ అయినట్లేనండి. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసి గార్నిష్ చేయాలి.
అయితే పిల్లల కోసం అయితే కొద్దిగా అన్నం అయితే వండుతున్నాను. మా కోసం అయితే జొన్న సంగటి సజ్జ రొట్టె అయితే రెండు అయితే చేస్తానండి. మా హస్బెండ్ జొన్న రొట్టె చేయమన్నారు. ఎలాగ నైట్ జొన్న రొట్టె చేస్తా కదా, ఈ చేపలలోకైతే సజ్జ రొట్టె అయితే బాగుంటుందండి. అది రెండు అయితే చేయాలి. సద్దలు కూడా అయితే మిక్సీ పట్టుకోవాలి, జొన్నలు కూడా మిక్సీ పట్టుకొని జొన్న అన్నం అయితే ఫస్ట్ టైం చేస్తున్నానండి. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో, చూస్తూ ఉండండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫిష్ పులుసు అయితే అస్సలు మామూలుగా లేదు, చుట్టానికి నోరు ఊరుతుంది. తింటే కదా తెలిసేది. ఇంత మంచిగా ఉన్నది తింటే టేస్ట్ ఎందుకున్నది. ఉప్పు కారాలు అన్నీ సరిపోతే టేస్ట్ మాత్రం అమోఘం, అద్భుతం. వాట్ ఇస్ దిస్ బేబీ? వాట్ ఏమన్నా ఫ్రిడ్జ్ లో బొద్దుకులు ఊరికే ఏమన్నాయి? చీజ్ తినేది కాదు, అది దోశలకు వేసుకునేది. వద్దు తీసే. ఇదిగోండి సజ్జ రొట్టెలు కూడా అయితే చేస్తున్నానండి. ఒక 3 అయితే చేశాను, ఎక్కువ అయితే చేయలేదు. ఇది కూడా ఇంకా కాలండి. మా వాళ్ళు ఇద్దరు డ్రాయింగ్ చేస్తూ ఉన్నారు. అయితే జొన్నపు చేయాలనుకున్నారు కదండి. ఇదిగోండి జొన్నలు అయితే ఉదయాన్నే ఒక 2 hours నానబెట్టాను. నానబెట్టి ఇలా కాసేపు అయితే ఆరబెట్టానండి. రొట్టెలైనాక జొన్న బోగుడు అయితే చేస్తాను. ఏమేంటో ఈ ఎండరా బాబు, పోతుంది. ఇంకా నాన్ వెజ్ అయితే లాస్ట్ అండి తినటము. ఎందుకంటారా, దివాళీ తర్వాత ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా 2-3 months నో నాన్ వెజ్. ఎందుకంటే దివాళీ అయిపోయినా తినొచ్చు, బట్ మా హస్బెండ్ మాలేస్తున్నారు, అయ్యప్ప మాల. సో నో నాన్ వెజ్. ఇంకా డైరెక్ట్గా సంక్రాంతికి మధ్యలో తెచ్చుకోము, తినము. రారా రామన్నా. ఇదిగోండి ఇలా కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా అస్సలు పట్టుకోకూడదు. 50% అట్లా, 50% ఇట్లా అయితే పట్టుకోవాలి. ఇప్పుడు దీనికైతే 4 గింతలు నీళ్ళు అయితే పోసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ గ్లాస్కి ఇప్పుడు 4 గింతలు నీళ్ళు అయితే పోసుకోవాలి. నీళ్ళు అయితే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఇది మొత్తం అయితే చేయటం లేదు, ఈ చిన్న గ్లాస్ తోటి అయితే చేస్తున్నాను. చిన్న గ్లాస్ తోటి అయితే ఒక 6 గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నానండి. 6 గ్లాసులకు కాస్త దీంతో అయితే గ్లాసున్నర పిండి అయితే వేసుకుంటానండి. ఇదైతే బాగా మరిగి నీళ్ళైతే తెరలాలండి. ఇదిగోండి ఎసురు వచ్చాకైతే పిండి కూడా అయితే వేసుకోవాలండి. ఇంత లూజ్గా ఉందని అనుకోమాకండి, ఇదంతా బాగా అయితే ఉడికి బాగా ముద్దలాగా అయితే అవుతుందండి. తిప్పుకుంటూ దగ్గరే ఉండి తిప్పుకుంటూ అయితే ఉండాలి. ఇదిగోండి ఇప్పటికి కూడా అయితే ఇంకా దగ్గర పడుతూ ఉందండి. ఈ జొన్న బువ్వ చాలా లేట్ అండి ఉడకటానికి, అంతా ఉడకాలి కదా, టైం పడుతుంది. కాస్త అయితే గట్టిగా అవ్వాలి. ఇదిగోండి దగ్గరికి అయితే పడింది. ఇప్పుడైతే ఇంకా ఆపుకుంటాను, ఎందుకంటే ఇది చల్లారేకుండా అయితే ఇంకాస్త గట్టిగా అయితే అవుతుందండి. ఈ మాత్రం చాలు, ఇంకా తినేయాలి. రొట్టెలో ఫిష్ కర్రీ వేసుకొని తింటే ఉంటుంది, ముక్కలు ముక్కలు చేసుకొని ఆ చారు అమోఘం, అద్భుతం. ఇంకా మాటలు మాట్లాడుకోవటాలో ఓన్లీ ఈటింగ్ ఫర్. టైం అయితే 11:02 అవుతుందండి, లేట్ అవుతుంది. తినేసామండి. మా వాడితే పాపం తినకుండా పడుకున్నాడు. మా ఫ్రెండ్ది మాత్రం కొంచెం తినేసింది. నేను ఎక్కువ తినండి, 2 ముక్కలు, ఒక ముక్క మా ఫ్రెండ్తో, ఒక ముక్క నేనైతే తినేసాము. మా వాళ్ళు వేసాకైతే వాడికి కూడా అయితే పెడతాను. మనం ఎప్పటి నుంచి అలవాటు చేస్తే తింటారండి వాళ్ళు. ఒకేసారి పెద్ద నాకు పెట్టాలంటే వాళ్ళు తినలేరు. ఇప్పుడే చిన్న చిన్నగా అలవాటు చేస్తే కొంచెం ఇష్టంగా కూడా అయితే తినేస్తారు. ఎండ మాత్రం బివస్తంగా ఉందండి. ఈరోజు ఇవి జొన్నలు ఎండబోద్దాం అనుకున్నా. మా హస్బెండ్ ఇంట్లో ఉంటే సొక్క పని చేయడు, వద్దు 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 అంటాడు. రేపైనా ఎండబెట్టలేదు, రేపు అమావాస్య రోజు ఏమన్నా ఎండబెడితే పురుగు పట్టమంటారు. రేపైతే చూడాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయితే మా ఫ్యామిలీ పిక్చర్ వేసింది. ఎవరెవరు చెప్పు? నానమ్మ ఇంటి సైడ్ పోతాడు,
నువ్వేమో ఇంట్లో ఉంటావు, అవి నేను సైడ్ ఇంట్లో ఉంటావు. స్కూల్కి అయ్యా చేసి ఇంట్లో ఉంటావు. అదే అది ఇది మా ఫ్యామిలీ పిక్చర్ అంటండి. ఎన్ని మెంబర్స్ మనము? 5 నంబర్ 6. ఎవరెవరు? అమ్మ, నాన్న, అమ్మ, అబ్బి, నేను. 6 నంబర్స్ టిక్. ఓకే, గుడ్ గర్ల్. పిల్లం కావాలంటండి మా ప్రణతి పొద్దు నుంచి ఎప్పుడు అంటుంది. ఫైనల్ కాదు అమ్మకూడదు. అబ్బు కిందే లేదు ఇదిలే. నాన్నలే ఎప్పుడు నాన్నకు పెద్దాం. తిందురాడు డోర్ అంటే చెప్పండి. నా నిద్రపోతలే, మీరు డిస్టర్బ్ చేయకూడదు. ఉండిచి నీ కోసిస్తా. నీ కోసమేలా కోసిచ్చేది నీకు. నాకు ఇస్తున్నా అదొక పైన పెట్టుకున్నావు చూడు. అది తినకూడదు అక్కలే. తినకూడదా? దాంట్లో ఒక్కర ఉందని తిన్నావా? దాంట్లో వేసానా దొండు. ఒకటి నీకు, ఒకటి అక్కకు, ఒకటి నాకు. ఓకే, నాకొద్దా అయితే? అమ్మకొద్దా? ఇటు వేసిస్తాయి. బాగుందండి క్యారెట్ బస్. నీకు చాలా వేసాను. దీనిపైన కొంచెం సాల్ట్ వేసుకొని తింటే సూపర్. కానీ మా పిల్లలు తినరు. మీరే ఉప్పు వేసుకొని తినలేవులే. తినండి. ఇత్తులు ఊసుకుంటా. ఉత్తురు రోట్లోకి వస్తే ఊసేయి. వచ్చింది కాయ మాత్రం బాగా ఉందండి. తినేసి అయితే ఇంకా పనులు అయితే ఉన్నాయండి. కసులు వచ్చి సామాన్లు కడిగేసి బట్టలు అయితే ఇవన్నీ మడతేసుకోవాలి. టాప్స్ అయితే తీసుకున్నాను అండి. ఇది వచ్చేసి వైట్ అండ్ కనకాంబరం కలర్. చాలా బాగా నచ్చింది నాకు. అసలు ఈ కలర్ లేదు. ఒకటి ఆలియా కట్టు కూడా అప్పటి నుంచే తెచ్చుకోవాలని కానీ అసలు ఎప్పుడు తెచ్చుకోలే. ఇది ఓన్లీ టాప్ మాత్రమే అండి ఆలియా కట్. చాలా లెంతీగా ఉంది. డ్రెస్ ఏమో నచ్చింది, అందుకే ఇక్కడ కొంచెం అయితే కట్ చేసి కుట్లు వేయించుకున్నాను. అయితే తెచ్చుకున్నాను. ఇది వచ్చేసి 3 months బ్యాక్ అయితే తీసుకున్నాను. ఇది చాలా లాంగ్ ఉంది. స్టిచ్చింగ్ కూడా స్లేపీ లేదు. ఇది కూడా ఒక రవ్వ ఇక్కడ కట్ చేయకుండా ఎక్కడ ఇదిగో ఇక్కడ కట్ చేసి ఇక్కడ ఇది కొంచెం కట్ చేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడికైతే పెడతారంటండి. అందుకే ఇది కూడా అయితే మేము అయితే స్టిచ్చింగ్ చేసుకుని వస్తాం. రావురా నువ్వు. మా వాళ్ళిద్దరు కచ్చే సైకిల్ దొక్కారండి. వాళ్ళ తమ్ముడు పోయి కాస్త డోర్ తీసిడు. అక్క ఇదా అంటంగా. తమ్ముడు లాగితే బండి బావాలి కదా. రా తమ్ముడు లాగితే సైకిల్ అక్క సైకిల్ బావాలా. వెనక కూర్చుంది అక్క నేను దొక్కుతుంది. అయ్యా వెనక కూర్చో అక్క నేను దొక్కుతుంది. ఎక్కు బాగమ్మ ఎక్కుతుండవు. మా మేడం మనసు బల కూర్చుంటుంది. తమ్ముడు బోదోలుతాడని. తమ్ముడు బోదోలుతాడు చక్కనయ్య. ఆడ తోలుతాడు. ఇంకా తినేసి సామాను మొత్తం అయితే కడుక్కున్నానండి. వాళ్ళు క్లీన్ చేశాను, గ్యాస్ స్టవ్ క్లీన్ చేశాను. అవి కూడా అయితే మొత్తం బర్నర్లు తీసేసి తోముకున్నానండి. మొత్తం కబోర్డ్స్ కూడా అయితే క్లీన్ చేశాను. ఇవాళ కూడా అయితే మొత్తం క్లీన్ చేశానండి. ఇంకా రేపు
ఇంకా మండే కదా, ఇంకా అది కాక ఇంకా శ్రావణ మాసం వస్తుంది కదా. సో అయితే మొత్తం అయితే క్లీన్ చేశానండి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. టేక్ కేర్, బాయ్ బాయ్.